హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? సో దిస్ వాస్ మై డే 2 ఇన్ ఇస్తాంబుల్. బ్రేక్ఫాస్ట్ చేసి అయితే సిటీని అంతా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. సో దాని గురించి వీ టుక్ మెట్రో కార్డ్ అనమాట. ఇదేంటంటే డే పాస్ లాగా. ఇంకా ఈ రోజు మెట్రోతో ట్రావెల్ చేద్దామని అయితే అనుకున్నాం. అండ్ అది మనకి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ కూడా. కానీ మెట్రోస్ లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. బికాస్ ఇక్కడ దొంగలు చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. సో బీ వెరీ కేర్ఫుల్ ఇఫ్ యూ ఆఫ్ టు మెట్రో. సో ఈ రోజు వచ్చేసి మేము ముసలం ఆఫ్ సుల్తాన్ అహ్మద్ అయితే వెళ్ళాము. ఇక్కడ సుల్తాన్ అహ్మద్ ఎవరంటే ఒకప్పుడు ఇస్తాన్బుల్ ని రూల్ చేశారు అనమాట. అండ్ ఇస్తాన్బుల్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ మాస్క్ వచ్చేసి బ్లూ మాస్క్. అదేమో ఇతనే కట్టించారు. అండ్ ఆ బ్లూ మాస్క్ ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఐ షో యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అండ్ ఈ సుల్తాన్ అహ్మద్ సమాధులు వచ్చేసి బ్లూ మాస్క్ కి ఆనుకొని ఉంటాయన్నమాట. బికాస్ హీ వాంటెడ్ టు బి బరీడ్ నియర్ ది బ్లూ మాస్క్ అంట. సో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. అదేంటంటే ముసలం ఆఫ్ సుల్తాన్ అహ్మద్ అని అయితే అంటున్నారు. సో లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ సీ అది ఎలా ఉందో. So that was all about Musallam of Sultan Ahmad anamata. The architecture was so beautiful. And ఇక్కడ కనిపిస్తున్నవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వి సమాధులు అనమాట. లైక్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ దీని తర్వాత వి వాంటెడ్ టు విజిట్ హగియా సోఫియా. అదేంటంటే ఒకప్పుడు ఇట్ వాజ్ అ చర్చ్ బట్ నౌ ఇట్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ అ మాస్క్. దాని గురించి టికెట్స్ అయితే తీసుకోవాలి. సో దానికి లైన్ చాలా పెద్దగా ఉండే. ఆ లోపు నేనైతే జస్ట్ అక్కడ చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్ షాపింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఇట్ వాస్ నైస్ అండ్ ప్రెటీ. అండ్ ఆ రోజు అయితే ఎండ చాలా ఎక్కువగా ఉండింది. సో ఎక్కువ అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. బట్ ఇక్కడ ఉన్న షాప్స్ అన్ని ఎలా అంటే ఆల్మోస్ట్ లైక్ మనకి మన ఏషియాలో ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. బికాస్ దిస్ వాజ్ ఏషియన్ సైడ్ మేము ఉన్నదంతా ఇప్పుడు ప్రస్తుతానికి. నాకైతే ఈ టియారా చాలా బాగా నచ్చాయి. క్యూట్ గా అనిపించాయి. కానీ తీసుకోలేదు, ఎందుకంటే అది వేసుకోవాలంటే ఆబ్వియస్లీ లూజర్ ఉంటే బాగుంటుంది. అండ్ ఈ ఎండకి లూజర్ నో ఛాన్స్ అట్ ఆల్. అందుకని కొన్ని వీడియోస్ అండ్ పిక్చర్స్ అయితే తీసుకున్నాను. అండ్ నేను ఇవి చూసేలోపు మా వాళ్ళు అయితే టికెట్స్ తీసుకొని వచ్చేసారు. యాక్చువల్లీ ఇక్కడ మాస్క్ వచ్చేసి ముస్లిమ్స్ కి అయితే ఎంట్రీ ఫ్రీ అట. నాకు అది తెలియక మేము యాక్చువల్లీ మ్యూజియం కి తీసుకుందామని వెళ్తే వాళ్ళేమో మాస్క్ టికెట్ ఇచ్చారనమాట. ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ అయితే జరిగింది. అండ్ వాళ్ళు కూడా క్లారిఫై చేయడానికి అయితే ఎఫర్ట్స్ పెట్టలేదు, ఎందుకంటే ఇట్ వాస్ బిజినెస్. అండ్ హియర్ ఆర్ ఫ్యూ పిక్చర్స్ విచ్ ఐ టుక్ విత్ ఇట్. లైక్ ఐ హావ్ సెడ్ ఇట్ వాస్ బిల్ట్ లైక్ అ చర్చ్ అంట. మీరు కనుక జాగ్రత్తగా చూస్తే మీకు ఇక్కడ పిక్చర్స్ అయితే కనిపిస్తాయి. అండ్ యాక్చువల్లీ ఈ మాస్క్ లో అయితే మాకు కాస్త ఇబ్బంది అయిపోయింది. మేము బేబీతో ఉండే కదా, మేమైతే పుష్ చైర్ తీసుకెళ్ళాము. వాళ్ళైతే అది అసలు అలౌ చేయలేదు లోపలికి. దాన్ని ఫోల్డ్ చేసేసి బేబీని ఎత్తుకుని ఆ పుష్ చైర్ అయితే మోసుకొని వెళ్ళమని చెప్పారు. ఇట్ వాస్ అ బిట్ రెడిక్యులస్. అండ్ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ కర్టన్స్ వెనకాల అయితే జీసస్ పెయింటింగ్ ఉంది. ఐ బిలీవ్ అంత క్లియర్ గా అయితే కనిపించలేదు. ఇలా పైన ఫ్లోర్ ఏమో విజిటింగ్ కోసం పెట్టారు. యాక్చువల్లీ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈ పైన ఫ్లోర్ విజిట్ చేయడానికి అయితే తీసుకోవాలి. అండ్ కింద వచ్చేసి మాస్క్ అనమాట. సో వీ కుడ్ ఎంటర్ బట్ వీ డిడెంట్ నో దాట్. అలా మాస్క్ లోకి ఎంటర్ అయ్యి మనం పైన ఫ్లోర్ లో కూడా రావచ్చు. అండ్ ఎనీవేస్ ఆఫ్టర్ దాట్ దీని తర్వాత మాకైతే మస్తుగా ఆకలేసింది. అండ్ వీ జస్ట్ వెంట్ టు హ్యావ్ లంచ్. సో ఫస్ట్ అక్కడ సరౌండింగ్స్ లో అయితే చూసాము ఏదైనా మంచి ఇండియన్ రెస్టారెంట్ దొరుకుతుందేమో అని, బట్ నో లక్. సో అక్కడ నుంచి జస్ట్ ఒక 5-10 minutes మనం వాక్ చేస్తే చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ వీ కుడెంట్ డిసైడ్ దేంట్లోకి వెళ్ళాలని. సో జస్ట్ అలా నడుస్తుంటే ఏ రెస్టారెంట్ లో అయితే స్మెల్ బాగా వస్తుందో ఆ రెస్టారెంట్ లో వెళ్దాం అని అయితే అనుకున్నాము. అండ్ ఫైనలీ వి వెంట్ ఇంటూ వన్. అండ్ అందులో వచ్చేసి ఈ జాకెట్ పొటాటో స్పెషల్ అంట. అంటే ఏంటంటే జస్ట్ పొటాటోని స్టీమ్ చేసేసి మనకు కావాల్సిన ఫిల్లింగ్ అయితే వేసిస్తారనమాట వాళ్ళు. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని ఒకటైతే తీసుకున్నాము. టేస్ట్ వాస్ గుడ్. ఆర్ మాకు ఆకలేసేది చాలా టేస్టీగా అనిపించిందో తెలీదు. దట్ వాస్ ఎ డిఫరెంట్ థింగ్.
చూడడానికి అండ్ తినడానికి కూడా బాగానే అనిపించింది. ఇట్ వాస్ నాట్ దాట్ బ్యాడ్. బట్ నేనైతే ఈ ప్లేటర్ ఆర్డర్ చేశాను. అందులో చికెన్ వచ్చేసి చాలా డ్రైగా అనిపించింది. ఎందుకు ఆర్డర్ చేశానో అనిపించింది. అండ్ లంచ్ అయిపోయాక నేనైతే వాటర్మెలన్ తిన్నాను బికాస్ ఇట్ వాస్ వెరీ హాట్. అండ్ ఆ తర్వాత తోప్కపి ప్యాలెస్కి అయితే వెళ్దామని అనుకున్నాము. బట్ మేము వెళ్ళే లోపటికి దే హావ్ క్లోజ్ లైక్ 4 o'clock వాళ్ళు క్లోజ్ చేసేస్తారంట. సో వీ కుడెంట్ గో ఇన్ సైడ్. బట్ బయట నుంచి అయితే నేను మీకు చూపిస్తాను వాట్ ఐ హావ్ సీన్ ఓవర్ దేర్. సో దట్ వాజ్ ఆల్ ఫర్ డే 2. అది తిరిగేటప్పటికే వీ వర్ ఆల్ టైర్డ్ అనమాట. అందుకనేసి హోటల్కి అయితే వాపస్ వచ్చేసాము. యాక్చువల్లీ మా హోటల్లో స్విమ్మింగ్ పూల్ అయితే ఉండింది. నేను మీకు చూపించలేదు. ఐ షో యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. అండ్ ఈ వ్యూ వచ్చేసి ఆ స్విమ్మింగ్ పూల్ ఉన్న ఫ్లోర్ లోదనమాట. కాసేపు అలా స్విమ్మింగ్ అయితే చేసాము. అండ్ నాకైతే ఇట్ వాస్ మై ఫస్ట్ టైం బీయింగ్ ఇన్ అ పూల్. ఐ వాజ్ రియలీ స్కేర్. చెప్పాలంటే అదంత లోతేం లేదు. ఐ వాజ్ ఏబుల్ టు స్టాండ్. బట్ స్టిల్ అది వెళ్ళేటప్పటికి స్టార్టింగ్ లో అయితే నాకు చాలా భయం వేసింది. నేను మునిగిపోతానేమో అని చెప్పేసి. నేను చెప్పుకోవడానికి కూడా చాలా బాగోదు కదా స్విమ్మింగ్ పూల్ లో పడి చచ్చిపోయానని చెప్తే వెకేషన్ కి వెళ్ళి. మొత్తానికి నాతో పాటు వచ్చిన వాళ్ళు మెయిన్ గా మా హస్బెండ్ అయితే నన్ను బాగా ఎంకరేజ్ చేసి స్విమ్మింగ్ పూల్ అయితే దింపారు. ఐ రియలీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ ఇన్ ద పూల్. మీకు కనుక ఛాన్స్ వస్తే పూల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కంపల్సరీగా వెళ్ళండి. ఇట్ వాస్ రియలీ నైస్. అండ్ మేమైతే ఈ పూల్ చేసిన తర్వాత వి జస్ట్ ఫ్రెష్డ్ అప్ అండ్ వెంట్ అవుట్ టు హ్యావ్ అ డిన్నర్. అండ్ డిన్నర్ చేశాక వీ హ్యావ్ ప్లాన్ ఫర్ ది నెక్స్ట్ డే. ఏంటంటే మేము క్రూజ్ కి వెళ్దాం అనుకున్నాము. బోస్ఫరస్ క్రూజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందంట ఇక్కడ. అదేంటంటే మీకు షిప్ లో ఒక టూర్ లాగా వేపిస్తారు చుట్టుపక్కల. సో దాని గురించి మేము ముందుగా బుక్ చేసుకోవాలన్నమాట. అండ్ అది బుక్ చేయడానికి చాలా మంది ట్రావెల్ ఏజెంట్స్ అయితే ఇక్కడ చుట్టుపక్కలే ఉంటారు. యూ కెన్ ఈజీలీ గెట్ దెమ్. దానికి ఒక రోజు ముందు అయితే బుక్ చేసుకోవాలి. ఐల్ షో యూ ఇన్ మై కమింగ్ వ్లాగ్స్. అండ్ దిస్ వాజ్ ద డిన్నర్ వీ హ్యాడ్ ఫర్ ది సెకండ్ డే. వెల్ గైస్, దట్స్ ప్రెటీ మచ్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ అయితే చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.